ఏమైనప్పటికీ దేవునికి నమ్మకంగా ఉండండి. అది కొంచెం నొప్పిగా ఉన్నప్పటికీ, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ పెయిన్ఫుల్, స్టే ఫెయిత్ఫుల్ టు గాడ్. ఈవెన్ ఇఫ్ ఇట్ హర్ట్స్, స్టే ఫెయిత్ఫుల్ టు గాడ్. నొప్పిగా ఉండొచ్చు. ఈ నిలిచిపోయిన జీవితం బట్టి మనకి నొప్పి కలుగుతుంది, ఎంతో భారం ఉంటుంది, ఎంతో వేదన ఉంటుంది. ఇందాక అన్నట్టు ప్రార్థన మార్చకండి. అది జరిగేంత వరకు ప్రార్థన మార్చకండి. రిమైన్ ఫెయిత్ఫుల్. నేను చేతులు ఎత్తేస్తాను, నాకు దేవుడు వద్దు కాదు. ఇఫ్ యూ డు నాట్ రిమైన్ ఫెయిత్ఫుల్ ఇన్ ప్రేయర్, గాడ్ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. విశ్వాసముతో ఎదురు చూడండి. యోబు అనవలే, నా విమోచకుడు సజీవుడు, నేను ఆయనని కనులారా చూసేదా. ఆయననంటే ఆయన కార్యాలని, ఆయన చేయబోయే ఆశ్చర్యాలు నేను నా కళ్ళారా చూస్తాను. ఐ విల్ రిమైన్ ఫెయిత్ఫుల్. ఐ విల్ నాట్ లూజ్ మై హోప్. ఈరోజు నిరీక్షణ పోగొట్టుకోకండి. చాలామంది నిరీక్షణ పోగొట్టుకుంటున్నారు. ఈ జీవితం ఇలా అయిపోయింది, నిలిచిపోయింది అంటే ఇంకా ఐ డోంట్ వాంట్ టు స్టే ఇన్ ఫెయిత్, ఐ డోంట్ వాంట్ టు స్టే ఇన్ హోప్ అని చాలామంది వదిలేస్తున్నారు. బట్ రిమైన్ ఫెయిత్ఫుల్ టు ది ఎండ్. అంతవరకు నమ్మకంగా ఉండండి. భారం ఉండొచ్చు, నొప్పి ఉండొచ్చు, నానా మాటలు అంటున్నారండి మన చుట్టూన్న వారు, బంధువులు. ఇంకా అవ్వదా, ఇంకా నీ వివాహం జరగదా, ఇంకా నువ్వు స్థిరపడవా, ఇంకా నీ జీవితం ఇంతేనా అని మాటలు మాట్లాడుతూ ఉంటారు చాలామంది. అయితే ఏం చేస్తారు, ఇంకా నాకు అవ్వదు, వీళ్ళందరికీ ప్రూవ్ చేయడానికి, నిరూపించడానికి నేను ఏదో ఒకటి నా సొంత నిర్ణయం తీసుకుంటానని చెప్పి చాలామంది వెళ్ళి సొంతంగా నష్టాలు, కష్టాలు, బాధలు, కన్నీరు తెచ్చుకుంటున్నారండి. నో, రిమైన్ ఫెయిత్ఫుల్ టు గాడ్. నా దేవుడు నన్ను పట్టించుకోడు, నా దేవుడు మర్చిపోయాడు, నీ దేవుడు నిన్ను మర్చిపోయాడు, అందుకే నేను ఈ జీవితంలో ఏ కార్యం జరగట్లేదు అనే మాటలు వినబడతాయి, మన మనసులో వినబడతాయి. అపవాది చెప్తూ ఉంటాడు చాలాసార్లు, బయట వారు కూడా చెప్తూ ఉంటారు, నా జీవితంలో ఇంత బాగా జరిగిపోయింది, నీ జీవితంలో జరగట్లేదంటే నీలో లోపం ఉంది. యోబు స్నేహితుల్ని చూస్తాం కదా, అంత భక్తుడైన యోబు జీవితంలో స్నేహితులు అంటున్నారు, నీలో ఏదో పాపం ఉంది, నీలో ఏదో లోపం ఉంది, అందుకే నీ జీవితంలో ఏమీ జరగట్లేదు, కాబట్టి నీకు ఇలాగైంది అని చెప్తారు. ఈరోజు మన జీవితాలను కూడా చూసి, నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఆలయానికి, 3 సార్లు ఎందుకు వెళ్తావు, ఆరాధిస్తావు, ఎప్పుడు చూసినా దేవుడు 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 అని స్మరిస్తూ ఉంటావు, కానీ ఏమైంది నీ జీవితం? వేస్ట్. ఐ డోంట్ సీ ఎనీ గ్రోత్. చూడు, మొన్ననే ఫిక్స్ అయింది నాది, అప్పుడే జరిగిపోతుంది చూడు, నాకు మొన్ననేది వచ్చింది అని అందరు అకంప్లిష్మెంట్స్ వారు సాధించినవి మనకి చూపిస్తా ఉంటే మనకి లోపల కలుగుతూ ఉంటుంది. అంటే దేవుడికి నేను ఇష్టం లేదా, దేవుడు నన్ను పట్టించుకోడా, దేవుడికి నేను అంగీకారం లేదా, అక్కర్లేని అపరాధ భావం వచ్చేస్తుంటుందండి. అంటే దేవుడు నన్ను పట్టించుకోడా, దేవుడికి నేను ఇష్టం కాదా అనే మాట. ఒకానొకసారి ఒక విషయమై చాలా బాధపడ్డాను. అంటే ఈ సందర్భంలో చెప్తున్నాను, ఇవన్నీ హైదరాబాద్కి రాకముందు పరిచర్యలో ఉన్నప్పుడు వేరే దేశానికి మేము వెళ్ళాం. ఆ పరిచర్యలో చాలా భారమైందండి. ఎంత భారమైందంటే, అప్పుడు నా పెద్ద కుమారుడు చాలా చిన్నోడు, 1 సంవత్సరం నిండింది అప్పుడే. ఒక స్టేట్ నుండి అసలు ఆ గ్యాప్లో మేము అనుకుంది ఒక 4 స్టేట్స్ చూసేసి వచ్చేద్దామని. కానీ మేము అక్కడ ఉన్నామని తెలియగానే అందరికి అప్పటికప్పుడు డిసిషన్స్ తీసుకొని ఇక్కడ రండి అక్కడ రండి అని చాలా అడుగుతా ఉన్నప్పుడు వీ కుడ్ నాట్ సే నో, బికాజ్ దే వర్ రియలీ ప్లీడింగ్, దే వర్ రియలీ ఆస్కింగ్ ఇక్కడ రండి అక్కడ రండి అని. ఆశతోటి ఉన్నారు. అదే రీతికి ఎంతో అక్కరుందని చెప్పి ఆ చిన్న బిడ్డతో నేను, నా భర్త, నా పెద్ద కుమారుడు వెళ్తున్నప్పుడు చాలా నీరసం, చాలా భయంకరమైన చలి, చాలా కష్టం. మీకు తెలుసు, ఒక బిడ్డతోటి ఆ ఫుడ్ సరైన టైంలో ఉండదు, ఒక స్కెడ్యూల్, ఒక టైం టేబుల్ ఏం లేదు. అంత డిస్టర్బ్ అయ్యి అంతా ముగించుకొని అమ్మయ్య అని మరలా వచ్చేసాము, అంత సెట్ అయింది. దాని తర్వాత కొన్ని నెలల తర్వాత ఇంకొకరు వెళ్ళారు, మాకు తెలిసిన వాళ్ళు. వెళ్ళిన తర్వాత వాళ్ళు చక్కగా చేసుకున్నారు, అంతా అయింది. వాళ్ళకి వచ్చిన రిజల్ట్స్, ప్రతిఫలం అవన్నీ చూసినప్పుడు నా గుండె గాయమైపోయింది. మనుషుల స్వభావం, నేను పర్ఫెక్ట్ అని చెప్పట్లేదండి, మనుషుల స్వభావం. దేవా, కన్నీటితోటి పరిచర్య చేస్తాం. ఎంత కష్టంలో ఎన్ని గంటలు ట్రావెల్ చేసి ఆ చిన్న బిడ్డతోటి, నాకు తెలుసు ఆ శ్రమ, ఎంత బాధ, అంత వేదనలో పరిచర్య చేశాము. మాకు ఒక్క టెస్టిమనీ, ఒక్క ప్రతిఫలము రాలేదు. కానీ వీళ్ళు అట్లా వెళ్ళారు, సింపుల్గా ముగించుకొని వచ్చారు. అంత ప్రతిఫలం ఇచ్చావు ఏంటి దేవా అని ఏడ్చాను దేవుని సన్నిధిలో, గోజాడాను. దేవా ఏంటయ్యా, నువ్వు పక్షపాతి కాదు కదా, మరి మేము ఇంత, నువ్వు చూడలేదా మా ప్రయాస, నువ్వు చూడలేదా కన్నీరు, నువ్వు చూడలేదా అని దేవుని సన్నిధిలో గోజాడినప్పుడు దేవుడు అన్నాడు, 73వ కీర్తన ఇచ్చాడు ఆ రోజు మాట్లాడి, ఇదిగో వారి అభివృద్ధిని చూసి నువ్వు బాధపడకు, నువ్వు వారు ఏంటంట జారుడు బండ వల్లే సడన్గా మాయమైపోతారు, మీరు వెతికిన వారు నీకు దొరకరు అని మాటలు పలికినప్పుడు
ఆ రోజు నాకు అర్థం కాలేదండి. ఏమో దేవా నువ్వు అట్లే అంటావు, అన్నీ అట్లే అంటావు, నాకు నా పక్షంగా మాట్లాడుతున్నట్టు ఉంటావు, కానీ నాకైతే ఏం కనపట్లేదు. యూ సా మై టియర్స్ లార్డ్, యూ సా అవర్ హార్డ్ వర్క్ లార్డ్, యూ సా ద రిజెక్షన్, యూ సా హౌ మచ్ వీ హ్యావ్ వెంట్ త్రూ, బట్ వాట్ ఈస్ దిస్? వీ డు నాట్ సీ ఎనీ రిజల్ట్స్. మన జీవితంలో రిజల్ట్స్ కనపడకపోతే మనకి విసుగుదల వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఈరోజు చాలా మందికి వాళ్ళ జీవితంలో రిజల్ట్స్ చూడకపోతే విసుగుదల. మీ జీవితంలో ఎందుకండి విసుగుదల? యోసేపుకి సహాయం చేస్తానని చెప్పాడా లేదా? ఆ కబ్బేర పానీయం ఇచ్చేవాడు ప్రిజన్లో ఉన్నప్పుడు ఇస్తానని చెప్పాడా లేదా? నేను రాజు దగ్గరికి వెళ్ళిన వెంటనే నీ గురించి రికమెండేషన్ ఇస్తాను అని చెప్పాడు. చెప్పినట్టే చేశాడు కదా? నో. 2 years ఆయన వెళ్ళిన దగ్గర నుండి మర్చిపోయాడంట. ఆయన తప్పును బట్టి ఎవరు అనుభవిస్తున్నారు? యోసేపు అనుభవిస్తుంది. ఈరోజు మన జీవితంలో కూడా చేస్తామని చెప్పి మర్చిపోయిన వారి బట్టి మనం ఎంతో వేదన అనుభవిస్తున్నాం. యోసేపు తప్పు లేదు అక్కడ. ఆయన కళకి అర్థం చెప్పాడు, అంత కరెక్ట్. చూడు, అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, తప్పకుండా నీ గురించి రికమెండేషన్ ఇస్తాను అని చెప్పాడు. చెప్పినప్పుడు మర్చిపోయాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 2 సంవత్సరాలు ఆయన మర్చిపోవడం బట్టి ఈయన అనుభవించాడు యోసేపు చెరసాలలో. ఆ రోజు అనుభవించి ఇంకేమాత్రం ఆ మనిషికి గుర్తు లేదు, కృతజ్ఞత లేదని చెప్పి దేవుడే జోక్యం చేసుకుని ఏం చేశాడు తెలుసా? ఫరోకి ఆ కళను పుట్టించి ఆ కళ ద్వారా యోసేపుని మరలా రాజ్యంలోకి ప్రవేశపెట్టారు. ఈరోజు మనుషులు అలానే మర్చిపోతూ ఉంటారండి. మనుషుల మతిమరుపుని బట్టి మనం అనుభవిస్తుంటాం. అప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, నాకు సాయం చేస్తాను, నాకు ఇది చేస్తాను. అందుకనే మనుషుల సహాయము వ్యర్థము, వ్యర్థము, మనుషుల సహాయం వ్యర్థము. ఆ రోజు నేను ఆ రీతికి గోజాడాను. ఆ రోజు దేవుడు చెప్పిన మాట, నువ్వు వాళ్ళ కోసం వెతికినా వారు నీకు దొరకరు అన్న మాట ఉంది కదా, ఎప్పుడు నెరవేరింది తెలుసా అండి? ఈరోజు నెరవేరబడింది. హల్లెలూయా. అంటే నేను సంతోషిస్తా, వాళ్ళలాగా అంతమైపోయారా, నేను హ్యాపీగా లేనండి. దేవుని మాట నిరర్ధకము కానేరదు, నిశ్చయముగా. ఇఫ్ హీ సేస్ ఇట్, హీ విల్ డూ ఇట్. ఇట్ విల్ నాట్ గో ఇన్ వెయిన్. ఆ రోజు వెంటనే మన జీవితంలో కూడా అంతే అండి. వెంటనే జవాబు మనకి కనపడకపోయినా దేవుడు మాట ఇస్తాడండి, నెరవేర్చి తీరుతాడు. ఆమెన్. అందుకని మనం నమ్మాలి. నేను అనుకున్నాను, దేవా నువ్వు నిజంగా పక్షపాతివే, దేవా నువ్వు నిజంగా పక్షపాతివే అని ఎంతో బాధపడ్డానండి. అది కాదు, మరలా దేవా ఈ వాక్యం నువ్వు నా పక్షాన్ని ఇస్తున్నావు అని చెప్పి మరలా తీస్తాను. కన్ఫర్మేషన్ కదా, మరలా తీస్తే 37వ కీర్తన వచ్చింది. దాంట్లో కూడా సేమ్ స్టోరీ వేరే విధంగా రాయబడింది. అంటే నేను అనుకున్నాను, మరలా చెప్పాడంటే ఇది నిజమే ఉంటుందేమో అని అనుకున్నాను. కానీ అన్ని సంవత్సరాలు కనపడలే. అన్ని సంవత్సరాలు భలే ఎదుగుతున్నారు, భలే చూస్తున్నారు. మేమైతే ఇంత ప్రయాసపడి నిజముగా జెన్యున్గా పనిచేస్తూ హృదయపూర్వకంగా చేస్తుంటే ఎటువంటి ప్రతిఫలం ఇవ్వవయ్యా? మోసం చేస్తూ అడ్డదారులు తీసుకుంటూ వాళ్ళు అట్లా పని చేస్తుంటే వారికేమి ఇలాగ చేస్తావేంటి దేవా అని తిరగబడతారు. మన జీవితంలో రిజల్ట్స్ లేవనుకోండి, దేవుని పైన తిరగబడతాము, రిబెలియస్ యాటిట్యూడ్ వస్తుంది. కానీ అక్కడే కావాల్సింది కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం. అక్కడ వచ్చి దేవా నో, ఐ బిలీవ్ యూ విల్ డూ ఇట్ లార్డ్. ఈరోజు చాలా మందికి రిబెలియస్ నేచర్ వచ్చిందండి, తిరుగుబాటు, ఫ్రస్ట్రేషన్, విసుగుదల, వేసారిపోయిన పరిస్థితులు. కానీ మీరు అడ్డగించాలి, ఎదిరించాలి ఆ మాటల్ని, ఆ తలంపులు ఎదిరించాలి. ఐ ప్రే దట్ ఎవ్రీ స్టాగ్నేషన్, ఎవ్రీ డిలే, every kind of whatever is stopping your prayer, whatever is stopping your answer should be broken in the name of Jesus. మీరు ఏకీభవించండి, ప్రార్థన చేద్దామండి. మనమందరం నోరు విప్పి ప్రార్థన చేద్దాం. నో దేవా నేను పట్టుబట్టానయ్యా, దేవా నువ్వు జరిగించయ్యా, నాకు ఈ స్టాగ్నెంట్ లైఫ్ ఇంకా చాలు. ఏ విషయంలో మీ జీవితం ఆగిపోయిందండి? ఏ జీవితంలో ఎదుగుదల లేదు? ఏ జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు? అడగండి దేవుని సన్నిధిలో అడగండి. నోరు విప్పి పేరు వరుసన ఈ విషయంలో, అది ఉద్యోగ విషయంలో అడగండి. ఈ ఉద్యోగ విషయంలో అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా జరిగించయ్యా. వివాహ విషయం అడగండి, వివాహ విషయంలో అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా జరిగించయ్యా. ఓ శత్రువా నన్ను చూచి నవ్వకు, నేను పడినను తిరిగి లేస్తాను. హల్లెలూయా. ఈరోజు పడినట్టు కనబడచ్చేమో, కానీ చెప్పండి, నేను పడినను తిరిగి లేస్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే నా రక్షణకర్త యొక్క దేవుడు నన్ను లేపుతున్నాడు. ఈరోజు నా జీవితం ఆగిపోయినట్లుందేమో, ఈరోజు నిలిచిపోయినట్లుందేమో, కానీ ఇది కొంతకాలమే. ఈ దేవుడు నా జీవితంలో ఈరోజు ఈ క్షణము ప్రారంభింపజేస్తాడు. There is movement in my life yet again. There is movement
in my life yet again. God is doing wonders in my life. So don't laugh at me, my enemy. Don't laugh at me, my enemy. Even if I fall, I will rise up again. I will rise up through the help of my Savior, my Jesus Christ. నేను మరలా లేస్తాను, నేను మరలా జీవిస్తాను. దేవుడు ఉద్దేశించిన కార్యము, పిలుపు, ఆయన ఉద్దేశము నిశ్చయముగా నా జీవితంలో నెరవేర్చబడును గాక. I will fulfill the destiny that God has for me. I will fulfill. No more delay, Lord. I rebuke once again every kind of stagnation and delay in everybody's life right now in the name of Jesus. ఇప్పుడే యేసు నామములో ఎదురస్తున్నామయ్యా. రేపు పొందుకోవాలయ్యా సాక్ష్యం, రేపు చెప్పాలయ్యా, రేపటి నుండి ప్రారంభింపజేయమని వేడుకుంటున్నానయ్యా. ఈ రోజు నుండి, రేపటి నుండి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రారంభింపజేసి, ప్రతి ఒక్కరి జీవితంలో సాక్ష్యాలు వెంబడి, సాక్ష్యాలు ఇప్పటివరకు ఆగిపోయినవని వారు ఊహించక ముందు ఒకటి తర్వాత ఒకటి జీర్ణించుకునే లోపడే యూ డూ వండర్స్ ఆఫ్టర్ వండర్స్ లార్డ్. అపవాది మమ్మల్ని ఒక బాణం తర్వాత ఒక బాణం తర్వాత ఇంకో బాణంతో, ఒక దాడి తర్వాత ఇంకో దాడి, కానీ ఏ దాడికి అంత గట్టు దేవా, నీవే హెచ్చింపుకి వెంబడి హెచ్చింపు, ఎదుగుదలకి వెంబడి ఎదిగింపు, తండ్రి ఘనతకి వెంబడి ఘనత నీవే అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. నువ్వు జరిగించయ్యా. We ask you, Lord, because we are your children, Lord. నీ బిడ్డలమని అడుగుతున్నామయ్యా. నీ రక్తం చేత కడగబడ్డాము, కొనబడ్డాము, అందుకని అడుగుతున్నామయ్యా. నీ బిడ్డలు ఎవ్వరు కూడా దేవా అడుగంటిపోయిన స్థితిలో, నిలిచివేయబడిన స్థితిలో ఉండకూడదయ్యా. ఫలభరితమైన జీవితం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, లైవ్ లో చూస్తున్నా ప్రతి ఒక్కరికి యేసు నామములో కలుగును గాక అని వేడుకుంటున్నాము. నువ్వు ఏదైతే ఉద్దేశించావో, ఏదైతే ముందుగానే నిర్ణయించావో, అడ్డగిస్తున్నా, ఆటంకపరుస్తున్నా, ఎదురుస్తున్నా ప్రతి చీకటి శక్తుల ప్రభావాన్ని యేసు నామములో లయపరుస్తున్నామయ్యా. ఆకాశ వాకిలు విప్పి పట్టరానంత దేవులు నీవే కుమ్మరించమని వేడుకుంటానయ్యా. నోబడీ, నథింగ్ కెన్ స్టాప్ యు లార్డ్. నీవే అట్టి కార్యము ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించి, ఏ నోటితోటైతే ప్రార్థన చేస్తారో, ఏ నోటితో అయితే ఎదిరించారో, ఆ నోటితోటి ఇది నా దేవుడు జరిగించాడు, నేను ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు ఆయన నా ప్రార్థన విన్నాడు, చెవి ఒక్కడు, ఇదిగో నా సాక్ష్యం, ఇదిగో నా జీవితము అని ప్రతి ఒక్కరు సాక్ష్యం ఇచ్చిలో ఆయన నీవే సహాయం చేయమని వేడుకుంటూ, విత్తబడిన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేసి ప్రతి ఒక్కరి జీవితాన్ని నీవే తిరిగి కట్టి, మిడతలు తినివేసిన సంవత్సరాలని తిరిగి దైత్యమని వేడుకున్నాం. You're a God of restoration. Restore, Lord, whatever years that have been wasted, Lord Father. I pray double be added in their lives, Lord. రెండంతలుగా నీవే అనుగ్రహించమని వేడుకుంటూ, ఆత్మీయ రంగంలో నీవే కార్యము జరిగిస్తున్నావని నమ్ముతూ, స్తుతిస్తూ, సంతోషిస్తూ, ఉత్సాహంగా మరలా వెళ్తుండగా నీ కార్యము నెరవేర్చి మంద చుట్టూ నీ అగ్ని కంచుంచమని వేడుకుంటున్నామయ్యా. ఏ చీకటి, ఏ తెగులు మరలా ఎవరిని దాడి చేయకుండానట్లు, మనసులు కానీ, శరీరాన్ని కానీ, దేహాన్ని కానీ, వాహనాలు కానీ, ఇంటిని కానీ, మాకు కలిగిన సమస్తం దేని దాడి చేయకున్నట్లు ఇప్పుడే నీ అగ్ని కంచె వేడుకుంటున్నామయ్యా. నీ అగ్ని మాకు దయచి మంద చుట్టూ ఉంచయ్యా, ప్రాకారం ఉంచయ్యా. నీ సన్నిధితో మేము జీవించాలని మాకు సహాయం చేయమని నీ రక్తపు ముద్ర వేడుకుంటున్నామయ్యా. క్రీస్తు యేసు ప్రభువా, నీ రక్తం చేత ఇక్కడ ఉన్న మమ్మల్ని అందరినీ ముద్రించి, ఎక్కడైతే ఆయన రక్తపు ముద్ర ఉంటుందో, ఎక్కడైతే ఆయన రక్తం రాయబడి ఉంటుందో అక్కడ సంహారకుడు దాటిపోయిన రీతిగా ఇంకా ఏ కుటుంబంలో సంహారకుడు, చీకటి శక్తులు ప్రభావం లేకుండా ఉన్నట్లు ప్రతిదీ యేసు నామములో లయపరుస్తున్నాం, గద్దిస్తున్నామయ్యా. నీ రక్తంలో జయము, విడుదల ప్రకటిస్తుండగా అట్టి కృప మాకు అందరికి అనుగ్రహించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.